మాతృదేవోభవ. నీ కొనగోరు చాలు జననీ, నీ కొనగోరు చాలు జననీ, మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్యతులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మఘానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. జీవితం గడిపితే భీష్ముళ్లా గడపాలి, జీవితాన్ని త్యాగం చేస్తే అభిమన్యుళ్లా వదిలేయాలి అనే సాహసానికి మన సంసిద్ధుల్ని చేస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో విష్ణు సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యాన వివరణ అనంతర భాగానికి 1731వ భాగానికి స్వాగతం పలుకుతాం. దిగ్విజయంగా స్వామివారి దయ వల్ల విష్ణు సహస్రం కూడా పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగానే ఒక్క మాట ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకున్నా. కొన్ని గుడ్డి నమ్మకాలు పోవడం కోసం అసలు భారతం గురించే లోకంలో ఓ ప్రచారం ఉంది. భారతం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరూ పూర్తి చేయలేరు, మధ్యలో ఏదో జరుగుతుంది వాళ్ళకి. ఈ దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువండి. నాకు మొదటి నుంచి చాలా చికాకు ఇలాంటివి వింటే. ఇప్పటికి నేను 3 చోట్ల భారతాన్ని పూర్తి చేశా. 2 సార్లు వేదికల మీద 18 పర్వాలు, ఇగో భక్తి టీవీలో. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇంకొక 4-5 పర్వాల్లో ఒక 30-60 భాగాల్లో 1800 భాగం నాటికి భారతం పూర్తవుతుంది. భగవంతుడిని నమ్ముకోవాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, పరమాత్మ విశ్వాసం ఉండాలి, పిచ్చి నమ్మకాలు పెట్టుకోకూడదు. ఎందుకు వచ్చింది ఆ నమ్మకం అంటే అన్నయ్య గారు పూర్తిగా రాయలేదు, బాగానే ఉంది, ఆయన పెద్ద ఆయన వయస్సు, అలా అందరికీ జరుగుతుందా? అంచేతని ఈ నమ్మకాలు పెట్టుకోకండి. భారతాన్ని హాయిగా ఇంట్లో కూర్చొని ప్రతి అక్షరము చదువుకోవచ్చు, అందరికీ మేలే జరుగుతుంది, కీడు జరగదు. రామాయణం ఎంత గొప్పదో, భాగవతం ఎంత గొప్పదో, భారతము అంతే గొప్పది, అంతే పుణ్యప్రదం, నిత్యము చదువుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి. తిక్కన గారు భారతం పూర్తి చేశాక వ్యాసుడు కనిపించేట ఓ కథనం చెబుతారు సరదాకి. దాంట్లో ఓ గొప్ప తత్వం ఉంది. ఏమయ్యా తిక్కన్నా, భారతం రాశావుడుగా అనగానే నెల్లూరులో పాపం ఆ పాకలో పడుకున్న తిక్కన గారికి, అవును రాశారు బాబా, ఏమిటి మీరు వచ్చారేమిటి స్వామి, ఏమిటి ఈయన వచ్చారే వ్యాసుడే అన్నట్టు పాపం భార్యతోటి. ఆ కళ్ళలో కంగారు పడుకోబోయా, ఈవిడ్ని లేపకో ఊరికే నీకోసం వచ్చి అని. నా 3 రత్నాలు ఏం చేశావు అన్నట్టు. భారతం రాశావు 15 పర్వాలు, వెర్రి బ్రాహ్మణ, నా 3 రత్నాలు వదిలేసేవేమయ్యా అన్నట్టు. అవి మీకే వదిలేశానని, నా వల్ల కాదు, నాకు ఎందుకో రాయాలని అనిపించలేదు అన్నట్టు. ఆ 3 రత్నాలే, 1 భగవద్గీత, 2 ధృతరాష్ట్రుడికి సనత్సుజాతుడు చేసినటువంటి వేదాంత బోధ, అద్వైత వేదాంత బోధ సనత్సుజాతీయం, 3వది విష్ణు సహస్రం. ఈ 3 తిక్కన గారు ముట్టుకోలేదు. ఇంకా విష్ణు సహస్రమైనా కొద్దిగా ఏదో భగవద్గీత అయినా ఒక 7-10-12 పద్యాలు రాసినట్టుగా ఉన్నారు సారాంశం. విష్ణు సహస్రం అయితే మొత్తం 1-2 శేషపద్యాలతో సరిపెట్టేశాడు. ఎందుకు అంటే ప్రధాన కారణం, తిక్కన కవిత్వం ప్రధానంగా భారతాన్ని రచించాడు. ఆయన దాంట్లో కవిత్వం ముఖ్యం, ధర్మోపదేశం తర్వాత. వ్యాస భారతంలో ధర్మోపదేశం ముఖ్యం, కవిత్వం తర్వాత. ఇవి ఎంచుకునే లక్ష్యాలను బట్టి ఉంటాయి. ఎవరూ తక్కువ వాళ్ళు కాదు, ఎవరూ ఎక్కువ అని కాదు. తిక్కన కవి ప్రధానంగా. కవిత్వానికి ఆకరమైన ఘట్టాలు దేన్ని ఆయన వదలలేదు. విష్ణు సహస్రం, భగవద్గీత, సనత్సుజాతీయం కవిత్వానికి ఆకరమైనవి కావు, అది వేదాంతం. పైగా విష్ణు సహస్రం లాంటి దాన్ని పద్యాల్లో రాస్తే శుచియును, హంసుండు, పరముండు, శంఖియును, చక్రియును, గదయును అని ఇలాగే రాసుకుంటూ వెళ్ళాలి. ఇంకో మార్గం లేదు. ఎంత రాసినప్పటికీ జనంలో ఉండే ఒక నమ్మకం ఏంటంటే విష్ణు సహస్రం సంస్కృతంలోనే చదవాలి, భగవద్గీత సంస్కృతంలోనే చదవాలి, ఆ చదివితేనే పుణ్యం అని బాగా మనలో నమ్మకాలు చాలా ఉన్నాయి. అవి ఏవి నిజం కావు. విష్ణు సహస్రం అర్థాలతో చదువుకున్నా నష్టమే లేదు, అది అర్థాలతోనే చదవాలి. కానీ మనం అసలు దాన్ని పొందవలసిన జ్ఞానం కంటే ప్రయోజనాలు ఎక్కువ ఆశిస్తాం మనం. కాబట్టి బీజాక్షరాలు. అందుకే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే లేని వాటిలో కూడా బీజాక్షరాలు ఉన్నాయని చెప్పేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దేని ప్రాధాన్యం పెంచాలంటే దాంట్లో బీజాక్షరాలు ఉన్నాయంటాం. పోనీ ఈ పెంచిన వాళ్ళ బీజాక్షరాలు ఏమిటో చెప్పమనండి, చెప్పకూడదండి. చెప్పకూడదు అన్నప్పుడు బీజాక్షరాలు ఉన్నాయనే విషయం కూడా చెప్పకూడదు.
ఇదో పని కట్టుకుని చేస్తున్న పని అండి ఇది. నేను అందుకే చెబుతున్నా, ఈ మోసాన్ని బయటెడుతున్నా. బీజాక్షరాలు ఉన్నాయని చెప్పాడు, అవి కూడా చెప్పాల్సిందే. చెప్పడం అందరూ వినకూడదు అన్నప్పుడు ఈ మాట కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఆసక్తి కలుగుతుంది సహజంగా. అంత గొప్ప ఒకట అవి చదివితే పని అయిపోతున్నారు కదా, సహజంగా అందరికి ఆసక్తి కలుగుతుంది. మళ్ళీ మీరే జనాన్ని కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, పుట్టుకల పేరు మీద విడదీసి నువ్వు పనికొస్తావు, నువ్వు పనికిరావు, అటువంటిప్పుడు ఈ మాట ఎందుకండి వస్తుందండి? ఎందుకంటే వీళ్ళ గొప్పతనం పెంచుకోవడానికి. ఆ బీజాక్షరాన్ని మాకు తెలుసు, మీరు మా కాళ్ళ మీద పడండి అని చెప్పడానికి అనమాట. ఈ నాటకానికి దయచేసి లొంగద్దండి. వేదమంత్రాల్లో ఉండే బీజాక్షరాలు సాహిత్యంలో ఉంటాయనుకోవడం పొరపాటు మాట. అది సంస్కృత సాహిత్యంలోనూ ఉండవు, తెలుగులోనూ ఉండవు. ఉన్నాయి అనుకునే వాళ్ళతో చర్చకు సిద్ధం, బహిరంగంగా పిలుస్తున్నాం. అబద్ధాలు చెప్పొద్దు, జనాన్ని మాయలో ముంచొద్దు. ఎక్కడున్నాయో చెప్పండి, ఏ రకంగా ప్రయోజనం కలిగిస్తాయో చెప్పండి. జ్ఞానం పెంచుకోవడం కోసం చదవవలసినటువంటి స్తోత్రాలని, సాహిత్యాన్ని ఎందుకు ప్రయోజనాల పేరు మీద ప్రచారం చేస్తున్నారు? పెద్దలకి నమస్కారం పెట్టి కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్న జనాన్ని అజ్ఞానంలో ముంచకండి. జనం చెడిపోయారు ఇప్పటికే. ఇదివరకు ఏదో ఈ భక్తి ఆధ్యాత్మికత కొద్దిగా కొన్ని వర్గాల్లో ఉందనుకుని ఇప్పుడు అందరిలోకి పెరిగిపోయి ఆటోవాడు కూడా ఇంక ఏమీ లేదండి, కనపడితే నాది భరణ నక్షత్రం అండి, నాకు ఎలా ఉంటుంది, ఏటుండేది, వెంటనే చెవి చాపేసి బాగా ప్రసరిస్తోంది అజ్ఞానం. ఇప్పుడు వాడికి బాగుంటుందని చెబితే ఒక గొడవ, బాగుంటుందని చెబితే ఇంకో గొడవ. ఏది చెప్పడానికి శాస్త్రం ఏముంది దానికి? భరణ నక్షత్రం మీద జీవితం అంతా భరణ ప్రకారం నడుస్తుందా? మొత్తం బాగా పెరిగిపోయాయండి జనంలో. మూఢంలో పెళ్ళిళ్ళు చేయొద్దు అంటే మూఢంలో అక్షరాభ్యాసాలు కూడా మానేశారు. మూఢంలో అక్షరాభ్యాసం చేస్తే మూఢుడైపోతారట కదండి. నన్ను అడుగుతున్నారు ఫోన్లో, ఎవరు చెప్పారమ్మా నీకన్నాను నేను. ఇదేమిటిది? గురుమూఢమి శుక్రమూఢం అంటే అర్థం ఏంటంటే గురుగ్రహం శుక్రగ్రహం సూర్యుడికి సమీపానికి ఎడతాయి ఇవి ఆ సంచారంలో భాగంగా. అందుకని సూర్యకాంతి కారణంగా వాటి కాంతి భూమి మీద పడదు. గురు మౌఢ్యం అంటే అర్థం అది. గురువు మూఢుడు అవడు, మూర్ఖుడు కాదు. మౌఢ్యం అంటే మూర్ఖత్వం కాదు. పెళ్లికి గురుబలం చాలా అవసరం, శుక్రబలం అంతకంటే అవసరం. శుక్రుడు స్త్రీగ్రహం, గురువు పురుషగ్రహం. ఈ రెండు బలాలు గురు శుక్ర బలాలు లేకుండా పెళ్ళిళ్ళకి సరైన ముహూర్తం కాదు. అది గురుబలం శుక్రబలం చూస్తారు. అందుకని అవి బలహీనంగా ఉండే కాలంలో పెళ్ళిళ్ళు చేయొద్దు అంటే అక్షరాభ్యాసం వద్దు, అన్నప్రాసన వద్దు, అన్నం తినడం కూడా మానేద్దామంటే మూఢంలో ఉండగలవేమో. అజ్ఞానం బాగా ప్రవహిస్తుంది. అందుకే బీజాక్షరాల పేరు మీద అనవసరపు భ్రమలకి పడకండి. ఈ సాహిత్యం అంతా మనం బాగుపడడం కోసం వచ్చింది. దీన్ని అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ప్రత్యక్షరం చదువుకోవాలి, దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. అందుకని తాయిలాల భ్రమలో పడకండి, రాజకీయ మాటలకు నమ్మినట్టుగా, రాజకీయాల వలలో పడినట్టుగా. అందుకోసమే నేను విష్ణు సహస్రనామం మొత్తానికి ఫలం ఒకటే చెప్పా, విశ్వమంతటినీ విష్ణువుగా భావించడమే, అంతే. ఇంక వేరే ఫలం సమస్య లేదు. పిల్లలు పుట్టడానికి, ఉద్యోగాలు రావడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి కాదు ఈ విష్ణు సహస్రం. ఇందులో ఏ బీజాక్షరాలు లేవు, కేవలం విష్ణు స్తోత్రం అది. భగవద్గీత ఎంతో ఇది అంతే. భగవద్గీతలోనూ ఏ బీజాక్షరాలు లేవు. అనవసరపు మాటలు చెప్పొద్దు. ఇవి కేవలం అవగాహన 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 లేకపోతే ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పేరున్న వాళ్ళైనా, ఎన్ని వందల సార్లు భగవద్గీత చదివినా, ఎన్ని వందల సార్లు విష్ణు సహస్రం చదివినా నిష్ప్రయోజనం. అవగాహన చేసుకోవలసిందే, అన్వయం చేసుకోవలసిందే, ఆచరణలో పెట్టాల్సిందే. అందుకోసం ఇవి పుట్టాయి. అందుకే ఇదంతా విన్నాక దానికి పరమార్థంగా ఓ మాట ఇప్పుడు ధర్మరాజు భీష్ముడిని అడుగుతున్నాడు, మిగిలిపోయిన కొద్ది ప్రశ్నలు. తాత, అంతా వింటుంటే అంతా మనలోనే ఉందనిపిస్తోందయ్యా, దేవుడు ఆరాధన సమస్తం మనలోనే ఉందనిపిస్తోందయ్యా, అదే కదా తపస్సు అంటారు. ఆ తపస్సు గొప్పతనం గురించి 2 మాటలు చెప్పవయ్యా అన్నాడు. ఇంత విన్న తర్వాత వేసిన ప్రశ్న ఇది, తపస్సు గొప్పతనం. వెంటనే అన్నాడు, తపస్సు ఎంత గొప్పది కాకపోతే మనవడా ధర్మరాజా, గౌతముడు తపశ్శక్తితో కాదా దేవేంద్రుణ్ణి శపించింది, దేవలోకాధిపతిని అహల్య విషయంలో ఎలా శపించగలిగాడే? తపస్సు అంత గొప్పది కాకపోతే ఉతధ్యుడు బృహస్పతి అన్నగారు తన ఆశ్రమాన్ని ముంచేసే ప్రయత్నం చేసిన వరుణుని ఎందుకు శపించగలిగాడయ్యా? తపస్సు ఎంత గొప్పది కాకపోతే వశిష్ఠుడు విశ్వామిత్రుని సైన్యం మొత్తాన్ని ఎదిరించగలిగాడయ్యా? ఎంతోమంది మహర్షులు ఎంతోమందికి వరాలు ఇచ్చారు, శాపాలు ఇచ్చారు అంటే తపస్సే కదా. చవనుడు తన కళ్ళు పొడిచేసిందని ఒక రాజు కూతురు, ఆ రాజ సైన్యం మొత్తానికి మలమూత్రాలు దిగ్బంధమయ్యేలా శాపం ఇచ్చాడయ్యా. ఇదంతా తపస్సు వల్ల జరగల. ఆ తపస్సే గొప్ప ధర్మరాజా. అంతిమంగా చెబుతున్నా, ఆ తపస్సులు దండకమండలాలు ధరించి ఉంటారు, చేతిలో కమండలం దండం. అవేవో చిన్న విషయాల కింద భావించకండి. అదేదో ఊరికే ఈ చెయ్యట్టుకుందుకు వీలుగా ఓ బోటు, కానీ మంచినీళ్ళు తాగడం కోసం కమండలం కాదు. కాదనడానికి ఉదాహరణ ఏమిటంటే,
ఆ దండకమండలాలు ధరించిన వాళ్ళకి కోదండాలు ధరించినటువంటి మహారాజులంతా నమస్కారం చేశారు కదయ్యా. దండకమండలంబులను ధారుణినంతయునేలినారు. మామూలుగా తపస్సు అంటే మనిషి చేయవలసింది ఆ తపస్సేనయ్యా. దండకమండలంబులను ధారుణినంతయునేలినారు. కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగ చూచి చూడనట్లుండిరి. వారి కంటెను మహోన్నతులు ఈ జగమందు గల్గిరే. కొండలు తంవుటెందులకు గుప్పెడు గుండెను పట్టుకొమ్మికన్. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖ పంకజ కంఠాధ కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి. శక్తికూటైకదాపన్న కట్యథోభాగధారిణి. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. కులామృతైకరసిక కుల సంకేతపాలిని. కులాంగనా కులాంతస్థ కౌళిని కులయోగిని. అకులా సమయాంతస్థ సమయాచార తత్పర. మూలాధారైకనలయా బ్రహ్మగ్రంథి విభేదిని. మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత. ఎక్కడున్నాయండి ఇవన్నీ? ఎందుకు చెప్పారండి లలితా సహస్రంలో వరుసగా ఈ నామాలన్నీ? 16వ శ్లోకం నుంచి చివరి 20 వరకు, సుమారుగా 13వ శ్లోకం నుంచి 20 వరకు 7-8 శ్లోకాలు ఎందుకు చెప్పారండి? అక్కడే ఉంది. అదంతా మన శరీరంలోనే. అన్ని కూటములలో అన్ని రకాల అవయవాలలో అమ్మవారు ఉంది. శక్తి, భగవంతుడు శక్తి స్వరూపుడు. 3 కళ్ళు 4 చేతులు ఊరికే భౌతికమైన రూపాలు. అవి పెద్ద సమస్య కాదు. 3 కళ్ళు ఉండడం 4 చేతులు ఉండడం దైవత్వం అయితే వికలాంగులందరూ దేవుళ్ళే అవుతారండి. దివ్యాంగులను ఎందుకంటారు? ప్రత్యేకంగా దేవుళ్ళే నమస్కారం పెడదాం. కానీ వాళ్ళ పట్ల మనం సానుభూతి చూపిస్తున్నామే, వాళ్ళని వ్యతిరేకించడం లేదే. దివ్యాంగులు అన్నాం వాళ్ళని మనం గొప్పగా. అది సమస్య కాదండి. 3 కళ్ళు 6 చేతులు వాటికి సంకేతాలు అవన్నీ. 3వ కన్ను జ్ఞాననేత్రం, 4 చేతులు 4 దిశలకి సంకేతాలు. నీ దృష్టి పెంచుకోవయ్యా. 4 చేతులు 4 దిశలయ్యా. 4 దిశలని సమానంగా చూడవయ్యా. అంటే మనం ఇది అశుభం, అది శుభం, ఇది దీనికి పనికొస్తుంది, అది దానికి పనికిరాదని తీర్మానాలు చేశాం. అంతా ఒక్కటిగా చూడు, అంతా ఒక్కటిగా చూడండి. కుదరదు. నేను వేరే, వారు వేరే, అన్నీ వేరే 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 వేరు చేసుకున్నాం. అజ్ఞానమే, గొడవే. ఆ తపస్సు అన్నిటినీ సమానం చేస్తుంది. వాడు దండకమండలాలే ధరించి ఉండొచ్చు, కానీ కోదండాలు పట్టుకుని సింహాసనం మీద కూర్చున్న రాజులందరూ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టారే, అడిలిపోయారే. వశిష్ఠుని తపశ్శక్తికి భయపడి దాన్ని అవగాహన చేసుకుని పౌరుషం తెచ్చుకుని విశ్వామిత్రుడు రాజ్యాన్ని అవతల పారేసి తినేసిన చెరుగ్గడ పిప్పిలా విడిచిపారేసి తపస్సులో కూర్చున్నాడే బ్రహ్మర్షి అయ్యే వరకు. మరి ఇది గొప్పదండి. అంచే తపస్సు గొప్పది. ఆ తపస్సుకే నువ్వు కట్టిబడి ఉండు. అప్పుడు ఇంకా మరి ఏదో కాస్త అనిపిస్తుంది. ఈ సంవాదం వాయుదేవుడికి కార్తవీర్యార్జునుడికి కూడా జరిగింది. భౌతిక శక్తి గొప్పది, రాజశక్తి గొప్పది అన్నాడు. తపశ్శక్తి కంటే రాజశక్తి గొప్పది. లేదయ్యా అర్జున అని కార్తవీర్యార్జునుడు వాయుదేవుడికి ఏవో ఉదాహరణ చెప్పాడు. ఈ ఋషిని ఆ రాజు శిక్షించాడు, ఈ బ్రాహ్మణ్ణి రాజు శిక్షించాడు, ఏవో చెప్పాడు. ఏం చెబుతున్నావయ్యా? ఇంతమందిని శిక్షించి నువ్వు చేసిన పని ఏమిటయ్యా? దత్తాత్రేయ స్వామికి అళ్ళెట్టుకోలేదా? ఆయన తపస్వి కాకపోతే ఎవరయ్యా అన్నాడు. వెంటనే చెంపలేసుకున్నాడు కార్తవీర్యార్జునుడు. బుద్ధి వచ్చిందండి అన్నాడు. వాయుదేవుడు నీ మీద దయతో చెబుతున్నాను కార్తవీర్యార్జున, 1000 చేతులు ఉన్నాయి కదా, నదులు ఆపేసి కొండలు ఆపేసి ప్రకృతికి పర్యావరణాన్ని పాడు చేయకు. దత్తాత్రేయ స్వామిని ఎందుకయ్యా ఆరాధించావు? అజ్ఞానం కోసమా? ఆ తపస్సులో మునిగి ఉండు. నీ ప్రజలను కూడా ఆ తపశ్శక్తితో పరిపాలించు అని అప్పటికే కార్తవీర్యార్జునుడు ఆ మాటలు అనేసరికి మామూలు అర్జునుడు ప్రబుద్ధ అర్జునుడు అయ్యాడు. ఇలా తపస్సు యొక్క గొప్పతనం గురించి చెప్పాక ధర్మరాజు ఒక్కటే మాట్లాడు. తపస్సు అంటే ఏమిటి అన్నాడు. వెంటనే నీకే తెలుసునయ్యా, యక్ష ప్రశ్నలో నువ్వు చెప్పావు కదయ్యా, తపస్వధర్మ వర్తిత్వం, తన బాధ్యతను తాను నిష్కామంగా చెయ్యడమే తపస్సు. ఆ పైన భగవత్ స్మరణ. ఇంట్లో కానీ ఇంట కానీ బయట కానీ కార్యాలయంలో కానీ భార్యాలయంలో కానీ ఎక్కడ ఉన్నా సరే మన బాధ్యతలు మనం సక్రమంగా చేస్తూ మనస్సులో కనుక భగవత్స్మరణ చేస్తూ ఉన్నట్టయితే మనమంతా తపస్సంపన్నులమే. ఆ శక్తులన్నీ మనకి వస్తాయి. నిర్భయంగా ఉండొచ్చు. ఇందులో ఒకళ్ళ మీద ఆధారపడవలసిన పని. ఇంకేదో అడగబోతున్నాడు ధర్మరాజు. ఆపాడు. గో నాయనా, ఎన్ని భాగాలుగా బాధ పెట్టావు భక్తి టీవీలో ఇప్పటికీ. భీష్ముడు ధర్మరాజు శాంతి పర్వంలో మొదలైంది నీ గొడవ. శాంతి పర్వం సందేహాలే, ఆనుశాసనిక పర్వం సందేహాలే,
మధ్యలో విష్ణు సహస్రం ఒకటి కాస్త బుద్ధిగా కూర్చొని విన్నావు, మళ్ళీ మొదలెట్టావు. అందుకని భీష్ముడు ఏమన్నాడంటే, నాయన దక్షిణాయనం వెళ్ళిపోతుంది, ఉత్తరాయణం రాబోతుంది, నన్ను నారాయణ స్మరణ చేసుకొని నన్ను వదిలేయి. పాపం ఈ ధర్మ సందేహాలకు భీష్ముడు కూడా విసుక్కున్నట్టుగానే ఉన్నాడు. ధర్మ సందేహాలు నిజంగా, ఎందుకంటే ధర్మరాజు అడిగిన సందేహాలు. ఆయన నన్ను వదిలేయను, ఆయన అగో ఆయన పట్టుకో, ఆ మురళి వాయించుకుంటూ కూర్చున్నాడు ఇందాక నుంచి అక్కడే, ఆయన పట్టుకో ఆయన చెబుతాడు మిగిలిన. ఈయన కాస్త అడు తిప్పాడు. ఈయనకి అసలు పరిపాలన కంటే ఈ కూర్చుని ఇవన్నీ వెండమే బాగుంది. అందుకే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చాలా బాగుంటాయి. ఏం చేయక్కర్లేదుగా, హాయిగా కూర్చుని వెండమే. చెప్పేవాడికి కష్టం లేదు, వినేవాడికి కష్టం లేదు. ఇంకా చెప్పేవాడికైనా కొద్దిగా కష్టం ఉంటుంది, వినేవాడికి ఏముంది, మధ్యలో దోమలలా కొట్టుకుంటూ ఎంత బాగా చెప్పారో అలా చెబుతూనే ఉంటారు అని ఇంక వ్యాఖ్యానాలు అంతే కదా. అవి వెంటనేగా ఇంకే చేయక్కర్లేదుగా, ఆచరణలో పెట్టమని ఎవరో చెప్పరుగా, అబ్బాయి బాగా ఆచరించడం సాధ్యం కాదని చెబుతారే. అందుకని హాయిగా వింటూ ఇటు తిరిగాడు పాపం. ఆయన నారాయణ స్మరణలో పడ్డాడు. బొడ్డు తామరయుందొక్క పుష్పముద్భవించి, బొడ్డు తామరయుందొక్క పుష్పముద్భవించి, ఉద్భవించునట్లుగా చేసి, బొడ్డు తామరయుందొక్క పుష్పముద్భవించునట్లుగా చేసి, తద్విరచనా నిభమున సకల చరాచర ప్రభవమయ్యే అరయ సామాన్యమే కృష్ణు పరమలీల. శ్రీకృష్ణుడు అంటే సామాన్యుడా? తన నాభియందు కమలాన్ని ఉద్భవింపజేసి, ఆ కమలంలో ఒక హిరణ్య గర్భుడు పేరు మీద ఒక బ్రహ్మను ఉద్భవింపజేసి, తద్విరచన నిభమున ఆ ఏర్పాటు చేసేటువంటి ఆ సృష్టి నిర్మాణ క్రమంలో భాగంగా సకల చరాచర ప్రభవమయ్యి, మొత్తం ఈ చరజీవరాశిని అచరజీవరాశిని, కదిలే వాటిని కదలని వాటిని, స్థావరాలని జంగమాలని అన్నిటినీ సృష్టించాడు. అరయ సామాన్యమే కృష్ణు పరమలీల. అటువంటి శ్రీకృష్ణుని యొక్క పరమలీల సామాన్యమా అని భీష్ముడు విష్ణుస్మరణలో పడ్డాడు. అంటే మృత్యువు సమీపిస్తుంది, ఆయన కోరుకోదలుచుకున్నాడు. ఇంకా మృత్యువును కోరుకోదలుచుకున్నాడు. కోరుకునేటప్పుడు చేయవలసింది అదే, ఇంకా సందేహాలు తీరుస్తూ కూర్చోవడం కాదు. మనం కూడా 60 ఏళ్ళు దాటేయండి, ఇంకా అందులోకి వెళ్ళాలి. ఇంకెవరో ఏదో అడగడం, ఏదో చెప్పడం, పుస్తకాలు రాయడం తగ్గించుకోవాలి, క్రమంగా తగ్గించుకోవాలి. లేకపోతే ఈ వ్యామోహంలో పడిపోతాడు. ఇంకా అలా పాపం ఆ ధోరణిలో గడిపోయాడు. ఈయన కృష్ణుడిని అడిగాడు. ఆయన ఎక్కడ ఆపాడో అక్కడి నుంచే నేను అడుగుతున్నాను, ఈ తపస్సు గొప్పతనం ఏమిటో చెప్పమన్నాడు. నీకేం తెలుసయ్యా? దుర్వాసుడిని మించిన తపస్సు ఉన్నాడా? ఆయన ఒకసారి మా ఇంటికి వస్తే మేము ఏం చేసామో తెలుసా అన్నాడు శ్రీకృష్ణుడు స్వయంగా. చెప్పండి అన్నాడు. ఆయన వచ్చాడయా, ఒకసారి ఏమిటో మమ్మల్ని పరీక్ష చేయడానికి వచ్చినట్టుగా ఉంది. శ్రీకృష్ణ నాకు పాయసం వండి పెట్టమన్నాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం, సాక్షాత్ శివుడయ్యా, తపస్వి. పాయసం వండాను, విచిత్రమైన పని చేశాడయ్యా, అనంది తింటూను. పాయసం అంతా ఒంటికి పూసుకున్నాడు, నా ఒంటికి పూశాడు. రుక్మిణీదేవిని ఇలా రమ్మని ఆవిడ ఒంటికి పూసేశాడయ్యా అన్నాడు. అయ్యి బాబోయ్, ఇలా చేశాడండి దుర్వాసుడు. చూసుకోండి గ్రంథం. ఆవిడ ఒంటికి పూశాడు. మేము చాలా ఓపికగా భరించాం, చాలా ఓపికగా. నేను ఏం మాట్లాడలేదు. లేచాడు, నా చెయ్యి నువ్వు గొడగన్నాడు, కడిగాను. బయటికి వెడదాం దా అన్నాడు, వెళ్ళాను. ఓ బండి, ఓ రథం తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాను. అందులో ఆయన కూర్చున్నాడు. దాని గుర్రాలు కానీ ఎద్దులు కానీ కట్టడానికి వీల్లేదు, నువ్వు మీ ఆవిడే మోయండి అన్నాడు. నేను రుక్మిణి లాగామయ్యా రథాన్ని. రుక్మిణి కృష్ణుడు ఎద్దులై దుర్వాసుడిని కూర్చోబెట్టి రథం లాగారండి. తపస్సు గొప్పతనం అది. లాగారండి. లాగుతుంటే మధ్యలో కొట్టాడయ్యా, తిట్టాడయ్యా, బాగా లాగలేవా, నెమ్మదిగా విడుతున్నామన్నాడయ్యా. ఎంత అవమానించాడో చెప్పలేమయ్యా. అన్నీ భరించానయ్యా. చివరికి ఈ పనులు నేను చేస్తుంటే యాదవుల కోపం వచ్చిందయ్యా అన్నాడు. అది మరి వాళ్ళు చూశారు. నగరంలో వీధుల్లో వెంబడి కృష్ణుడు రుక్మిణి ఎద్దులుగా మారి రథాన్ని లాక్కెడుతుంటే బండిని, ఆ బండిలో దుర్వాసుడు కూర్చుంటే, హాయ్ మా స్వాములారిని ఎలా చేస్తున్నాడు, చెతకాని వారమటోయ్ శంభుశాస్త్రి మనకు రాని విద్యయటోయ్ రామశాస్త్రి అని మొత్తం శాస్త్రి గారి దగ్గర నుంచి శాఖలైన వరకు మొత్తం ఏకమైపోయారు. అంతా వచ్చేస్తే కృష్ణుడు కనుసేగ చేసి ఆగండి అన్నాడు. అంతే. వాడు అనుకున్నారట, కృష్ణుడికే క్రోధం రావట్లేదు, మనకు వస్తే అలాగా. ఎందుకు రాలేదండి? యాదవులకు వచ్చిన క్రోధం కృష్ణుడు ఎందుకు ఆపాడండి? జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దుర్వాసుని యొక్క మహాతపస్సు ప్రభావం ఇది. ఆ తపస్సుని అక్కడ ఏమన్నా అంటే ఆయన యాదవ వంశం మొత్తాన్ని శపిస్తాడు. అందుకని కృష్ణుడే ఓపిక పట్టాడు. ఇంత ఓపిక పడితే ఇదంతా పరీక్ష కోసమే జరుగుతోంది కాబట్టి ఆయనకి ఇందులో పాయసం తినడం వల్ల కానీ, ఒంటి మీద పోయడం వల్ల కానీ, ఆయన ఒంటికి పూసుకోవడం వల్ల కానీ, ఈ బండి మీద కూర్చోవడం వల్ల కానీ ఆయనకి కలిసి వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ఇంత భరిస్తే తప్పనిసరిగా ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు నాకు, నా భార్య పిల్లలకి, యాదవ వంశానికి మేలు జరుగుతుంది.
మహాపురుషుల్ని గౌరవించే విధానం అది. తపస్సంపన్నుల్ని గుర్తులో పెట్టుకోండి. మహాపురుషులుగా నటించే వాళ్ళని కాదు, మహాపురుషులుగా టీవీల్లో కనిపించే వాళ్ళని కాదు, చెప్పుకునే వాళ్ళని కాదు, పేపర్లో ప్రకటనలు ఇచ్చేవాళ్ళని కాదు. మహాపురుషుడు ఎవడో మనం గ్రహించగలం నిజంగా పరీక్ష చేస్తే. చిన్న చిన్న విషయాల్లో కూడా ఎవరు జాగ్రత్తగా ఉంటారో, చిన్న చిన్న పనులు కూడా ఎవరు చాలా బాధ్యతగా చేస్తారో వారే మహాపురుషులు. యాదవులకు ఎందుకు కోపం రాలేదు, కృష్ణుడు కూడా ఎందుకు ఊరుకున్నాడు అంటే దానికి భారత సంశయ విచ్ఛేదంలో వజ్జా సూర్యనారాయణ గారు జవాబు ఇచ్చాడు. కృష్ణుడు అప్పుడు దుర్వాసుని ఏదో జయించు కదంటే, ఒక్క ధర్మంబు కావబో పెక్కు ధర్మంబులకు అనివార్యముగా కీడు మూడినట్లు తోచినప్పుడు అట్టి ధర్మంబు కాచు పనికి పోనరు అది చెడిపోయిన బోయననుసు. ఒక ధర్మాన్ని కాపాడుదామని మనం ప్రయత్నం చేస్తే దానికోసం అనేక అధర్మాలు జరిగే అవకాశం కనుక ఉంటే అప్పుడు విజ్ఞులైన వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, నేను కాపాడితే ఇప్పుడు ఈ ధర్మం రక్షింపబడచ్చు తాత్కాలికంగా, కానీ ఇన్ని అధర్మాలు వెనకాల జరుగుతాయి, దానికి నేను అవకాశం ఇవ్వడం కంటే ఇదేదో దైవఘటనగా ఇలా జరుగుతోందని వదిలేయడమే మంచిదేమో అని ఆలోచిస్తారట. సరిగ్గా వజ్జా సూర్యనారాయణ గారు భారత సంశయ విచ్ఛేదంలో సందేహానికి సమాధానంగా రాసిన ఈ పద్యమే భీష్ముడు ద్రౌపదీదేవి అంత ఇబ్బంది పడుతున్నా సరే కాపాడకపోవడానికి కారణం. ఆశ్చర్యకరంగా ఉంటుంది. భీష్ముడు అప్పుడు ఆలోచించిన విధానం ఏమిటంటే, మనం ఏదో తెలియక విమర్శలు చేసేస్తాం, కానీ ఇప్పుడు ద్రౌపదీదేవిని కాపాడడం కోసం నేను తిరుగుబాటు చేస్తే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అని ఒక్క క్షణం పెద్దవాడుగా 200 ఏళ్ళు వయస్సు దాటిన వాడిగా, కనీసం మన లెక్కల్లో చూసుకున్న 70-80 ఏళ్ళు దాటిన అనుభవజ్ఞుడుగా ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఆ పరిణామాలు ఏమిటి? ఎందువల్ల భీష్ముడు ద్రౌపదిని కాపాడే ప్రయత్నం చేయలేదు? ఆయన ఆలోచన సరైందేనా? మనం కూడా అలాగే ఆలోచించాలా అనేదంతా 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.